ఆదియందు దేవుడు భూమిని సృజించెను. ఆయన గగనమును, భూమిని, దానిలో ఉన్న వాటన్నిటినీ చేసెను. మనం దేవుడు చేసినదంతటినీ చూచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉండెను. దేవుడు చేసినదంతయు మంచిగా ఉండెను. ప్రతిదీ ఆయన గొప్పతనమును మరియు మంచితనమును, శక్తిని కనబరుచున్నవి. దేవుడు అన్ని రకముల మొక్కలను మరియు అన్ని రకముల జంతువులను సృజించెను. అంతటా ఆయన మొదటి మానవుని మన్నులో నుండి చేసెను. అతని నాసిక నుండి చేసి అతనికి జీవమును పోసెను. మొదటి మానవుడు ఆదాము అనబడెను. అంతట దేవుడు ఆదామునకు భార్యగా మరియు సహచరిగా ఉండుటకు స్త్రీని సృష్టించెను. ఆమె హవ్వ అనబడెను. అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుటకు తన స్వంత లక్షణములతో దేవుడు స్త్రీ పురుషులను చేసెను. వారు ఏదోను అనబడు తోటలో అతని సన్నిధిలో ఆనందముగా జీవించారు. అక్కడ శ్రమ లేదు, మరణము లేదు. దేవుడు ఆదాముతో ఇలా చెప్పెను, నీవు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని వృక్షముల ఫలములను తినవచ్చును. మీరు ఆ వృక్ష ఫలమును తినినచో మరణించెదరు. కాని ఒక్క దినమున దయ్యములలో ముఖ్యుడగు సాతాను హవ్వకు ఆశ చూపెను. ఆమె ఆ పండును కొంచెం తినెను. ఆమె భర్త కూడా దానిని తినెను. ఆ సమయములోనే దేవునితో వారి సంబంధం తెంచివేయబడెను. దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములు ఆయన సన్నిధిలో నివసించలేరు. కావున దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి త్రోసివేశెను. వారు దేవునికి అవిధేయులైనందున ఈ అవమానమును అనుభవించిరి. దాని మూలముగా ఆదాము హవ్వ వారి సంతానము బాధను మరియు మరణమును అనుభవించిరి. కాని దేవుడు మానవులను ప్రేమించుట కొనసాగించెను. వారు తిరిగి వచ్చి అతనితో ఉండుటకు వారికి మార్గమును మునుపే సిద్ధము చేసెను. మానవులకు అనుభవించవలసిన పాపము, అవమానము మరియు శిక్షను తప్పించి వారు చిరకాలము అతని సహవాసములో నివసించుటకు ఆయన తన సంకల్పమును గ్రంథములలో బయలుపరిచెను. దేవుడు తన సంకల్పము కొంతవరకు ప్రవక్త అయిన అబ్రహామునకు బయలుపరిచెను. అబ్రహాం దేవుని నమ్మి గౌరవించెను. దేవుడు అతనిని ఆశీర్వదించెదనని మరియు లోకములో జనములను ఆయన ద్వారా ఆశీర్వదించెదనని వాగ్దానము చేసెను. సముద్ర తీరములో ఇసుక రేణువుల వలె తన సంతానమును విస్తరింపజేతునని అతనిని ఆశీర్వదించెను. మరియు ఆకాశ నక్షత్రముల వలె అబ్రహాం దేవునిని నమ్మెను. ఆ నమ్మికను బట్టి దేవుడు అతనిని యథార్థవంతుడని ప్రకటించెను. ప్రజలు అతనిని దేవునికి స్నేహితుడు అనేవారు. ఒక్క దినమున దేవుడు తన ఆజ్ఞలపై అబ్రహాం విశ్వాసమును, విధేయతను పరీక్ష చేసెను. దేవుడు అబ్రహాముతో తన కుమారుని తీసుకుని పోయి బలి ఇయ్యమని అడిగాను. ఆ కుమారుని ద్వారానే దేవుడు అతనికి వాగ్దానం చేసిన ఎందరో సంతానమును కలుగుజేయనని తెలిసినప్పటికీ అబ్రహాము ఆయన నమ్మి విధేయుడాయెను. కావున దేవునికి బలి అర్పణగా తన కుమారుణ్ణి చంపుటకు అతడు సిద్ధపడెను. అబ్రహాం తన ఖడ్గమును ఎత్తెను. కాని దేవుడు, అబ్రహామా, ఆ బాలునికి హాని చేయవద్దు. నీవు నాకు భయపడదువని, నాకు విధేయుడువని నేనెరుగుదును. అప్పుడు అబ్రహాము దగ్గరలో ఒక పొట్టేలును చూచెను. దాని కొమ్ములు పొదల్లో చిక్కుకున్నవి. కావున అబ్రహాము తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును దేవుడే ఇచ్చిన బలి దేవునికి అర్పించెను. అబ్రహాము కుమారుడు బలిగా అర్పించబడవలసిన స్థానములో దేవుడు పొట్టేలును ఇచ్చి ప్రజలపై తనకు కలిగిన గొప్ప ప్రేమను చూపెను. అతని ప్రేమ మంచి తండ్రి తన కుమారునిపై చూపే ప్రేమ వంటిది. మానవుల స్థానములో తాను చివరి బలిగా అర్పణ అయ్యే ఆలోచనను కూడా ఆయన బయలుపరిచెను. చాలా కాలం క్రితం ఆదాము సంతానం యొక్క స్థానములో గొప్ప బలిగా మరణించుటకు, వారి పాపమును, అవమానము తొలగించుటకు
పాపమెరుగని వ్యక్తిని పంపెదనని దేవుడు ప్రవక్తలకు బయలుపరిచెను. ఈ బలి ఆయనను నమ్మి దేవునితో సదాకాలం సహవాసము చేయగోరు వారికి మార్గమును తెరుచును. ప్రవక్తలు ఈ వ్యక్తిని మెస్సయ్యా అని పిలిచిరి. ప్రజలను రక్షించుటకు, వారికి రాజగుటకు, వారిని దేవుని నామములో చిరకాలము పాలించుటకు దేవుడు మెస్సయ్యాను పంపునని వారు చెప్పిరి. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనము ఏమిటో? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడే ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానదు. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వందనాలు ఎలిజబెత్. ఇదిగో, నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుని అయిన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు. ఓ సుబ్బులక్క, నీళ్ళ పోరా. నాగమ్మక్క, నేను కూడా వస్తాను. ఆగవే నీళ్ళకి. నీళ్ళ పోరా. ఆగండి, నేను కూడా వస్తాను నీళ్ళకి.
ఓ సుబ్బులక్క ఈ ఇద్దరు విన్నావంటే విన్నానే. మా అమ్మో ఈ మరియమ్మ కంట పెళ్లి కాక ముందే గర్భిణి వచ్చిందంట తల్లి. అట్లా ఉందే కాలము. అమ్మో నేను విన్నానమ్మో, నేను విన్నా గర్భిణి వచ్చిన సంగతి నేను విన్నానమ్మా. ఈ ఇడ్డోరు ఏందమ్మా? నేను విన్నానమ్మా, ఈ ఇద్దరు విన్నానమ్మా. మరియమ్మ పెళ్లి కాకుండానే గర్భం ధరించినదా? అయితే ఆమెను అవమానపరచక రహస్యంగా విడనాడాలి. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క శిశువును కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. కళా నిజమా? మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినదా? అయితే ఆమెను చేర్చుకున్నట్టుకు వెంటనే ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలని కౌసరవు ఆజ్ఞాయను. కాబట్టి మీ గోత్రాల ప్రకారం మీ గ్రామాల్లో మీ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చెప్పలేదనేరు, చేయలేదనేరు, అసలుకే పిల్లం బిడ్డలు గల్లవన్నమ్మో. అందుకే తెలియజేస్తున్నాను. నీడలో మనలను కాచిన దేవునికి బెత్లెహేము ఎడారి మార్గంలో చల్లని గాలులే తనకు తోడుగా నిలిచాయి. ఓ యేసయ్యా, కడుదీనమాయనే నీ జననం. ఓ యేసయ్యా, బహుఘోరమాయనే నీ పయనం. గర్భానమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే. గర్భానమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే. అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేది. అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేది. ఓ యేసయ్యా, కడుదీనమాయనే
నీ జననం ఓ యేసయ్యా బహుఘోరమాయనే నీ పయనం మేఘాల నీడలో నడిపిన నాథుడవు రాత్రి పగలు కాచే దేవుడవు మము మేఘాల నీడలో నడిపిన నాథుడవు రాత్రి పగలు కాచే దేవుడవు బెత్లెహేము జన సంఖ్య యానములో బెత్లెహేము జన సంఖ్య యానములో సలిగాలులే నీ చెలులాయనే సలిగాలులే నీ చెలులాయనే ఓ యేసయ్యా కడుదీనమాయనే నీ జననం ఓ యేసయ్యా బహుఘోరమాయనే నీ పయనం జనన విధానమే తగ్గింపు పాఠము వినయపు మార్గమే బహుగుణ పాఠము నీ జనన విధానమే తగ్గింపు పాఠము వినయపు మార్గమే బహుగుణ పాఠము రిక్తుడవై చేసిన లోక ప్రవేశం రిక్తుడవై చేసిన లోక ప్రవేశం శక్తిమంతుడా నీ రక్షణ సందేశం శక్తిమంతుడా నీ రక్షణ సందేశం ఓ యేసయ్యా కడుదీనమాయనే నీ జననం ఓ యేసయ్యా బహుఘోరమాయనే నీ పయనం గర్భానమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే గర్భానమోయుట నిరుపేద మరియకు ధన్యతాయనే అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేది అలసిపోయిన సొలసిపోయిన ఆగిపోలేది ఓ యేసయ్యా కడుదీనమాయనే నీ జననం ఓ యేసయ్యా బహుఘోరమాయనే నీ పయనం
అయ్యా అయ్యా అయ్యా, మా భార్య గర్భవతి, నిప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా? అయ్యా అయ్యా బా ఎవర్రా సావే ఈ జవాన్ మంచి నిద్ర జరగొట్టాడు. అయ్యా, మా భార్య గర్భవతి, నిప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదేం లేదు, పోవా. స్థలం లేదు. అయ్యా అయ్యా అబ్బా ఎవర్రా ఈ టైంలో? అయ్యా, మా భార్య గర్భవతి, నిప్పులతో బాధపడుతుంది. మీ సత్రంలో ఏమైనా స్థలం ఉంటే ఇస్తారా? ఆ సత్రంలో స్థలం లేదయ్యా. అదిగో కనబడుతుంది పశువుల పాక, దాంట్లో కొంచెం స్థలం ఉంది. మీకు ఇష్టమైతే దాంట్లో ఉండండి. సరేనయ్యా, ఉంటాం. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సూచించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. Da da yu da 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 oh hey
ఉట్ 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 దా దా da da oi 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 da 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 hey ut 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 da 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 oi ut 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 da 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 go hút 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 go da da రాకుండా పోయాను బాబాయ్ మేము ఇటు తిరిగి వచ్చి నువ్వే కనపడబోతుంది మనకి ఎన్నాళ్ళు బతుకులు ఎట్నే ఉంటాయి మళ్ళా గొర్రెలు కాసుకొని సరిపోయి జీవితకాలం మనకి ఏముంది మనకి ఏముందంటే ఇదే కంట లేకపోతే పొద్దు కాళ్ళు పోయి మనం అతంటే ఇంటికాడ ఏమి లేకపోతున్నా ఇక్కడ ఏముంది ఒక పొద్దు కూర్చుంటే వచ్చింది తెల్లారినా తిరుగుతాంటే రావుని వచ్చి మాటలు కూర్చుంటాడు ఏం చేస్తాం సెలబడుతుంది గొర్రెడు పోయి చూడు ఆ గొర్రెల కాడ ఉండు దొడ్డికాడ పోయి చూసారు లేదా గొర్రెల కాడకే జాగ్రత్త చూస్తా ఉండండి ఏం చేద్దాం మన బదులు అయిపోయి మనకి భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఓ శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఆ చుక్కను చూడండి ఎంత పెద్దగా ఉందో. అవునరా, చాలా వెలుగుగా కూడా ఉందిరా. అవునరా, చాలా దగ్గరగా ఉందిరా. అవునరా, మన లోక రక్షకుడు అక్కడే ఉన్నాడురా. పదండ్రా మనం అక్కడికి వెళదాం.
బెత్లెహేమ ఊరిలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో శ్రీ యేసుందు జన్మించే రేలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో కన్యయైన మరియమ్మ గర్భమందున కన్యయైన మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనెడి నామమందున ఇమ్మానుయేలనెడి నామమందున శ్రీ యేసుందు జన్మించే రేలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో సత్రమందున పశువుల శాలయందున సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీ యేసుందు జన్మించే రేలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో గొల్లలెల్లరూ మిగుల భీతిల్లగా గొల్లలెల్లరూ మిగుల భీతిల్లగా తెలిపే గొప్పవత దూత చల్లగా తెలిపే గొప్పవత దూత చల్లగా రే అబ్బాయి అబ్బాయి ఉన్నాడు రా అబ్బాయి చూడండి రా అబ్బాయి అవునరా భలే ఉన్నాడు అబ్బాయి చూడండిరా అవునరా భలే ఉన్నాడు అబ్బాయి అవునరా భలే ఉన్నాడు అబ్బాయి అవునరా భలే ఉన్నాడు అబ్బాయి అవునరా మనకి ఇంకా కష్టాలన్నీ తీరిపోతాయిరా మన కోసం లోక రక్షకుడు పుట్టాడురా మనకి ఇంకా ఏ కష్టాలు ఉండవురా అవునరా ఇంకా మనకి ఏ కష్టాలు ఉండవు అవునరా మనకి ఇంకే కష్టాలు ఉండవు అవునరా ఏ కష్టాలు ఉండవు మనకి
మేము రాజును కలవచ్చితిమి. మీరు ఇచ్చటనే ఉండండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి తెలియజేసి వచ్చేదను. వారిని కలవటానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారిని రాజుగారిని కలవటానికి తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉన్నారు. చిత్తం ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలువటకు వచ్చి ఉన్నారు. ఆ ద్వారము తెరువుము. ఎవరక్కడ? చిత్తం ప్రభు, చిత్తం. తూర్పు దేశపు జ్ఞానుల, అయితే వారిని లోపలికి పంపించుము. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు, రాజు చిరకాలం జీవించుగాక. ఆసీనులు కండి. చిత్తం ప్రభు, చిత్తం ప్రభు. జ్ఞానులారా, మీ రాకకు కారణమేమి? యూదుల రాజుగా పుట్టి ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమి. యూదుల రాజా పుట్టి ఉన్నాడా? నేను తప్ప మరొక రాజు పుట్టడు, పుట్టబోడు, పుట్టనివ్వను. మీరు వెళ్ళి వారిని పూజించి మాకు తెలుపుము, మేము వెళ్ళి పూజించదము. చెప్తాం ప్రభు. చిత్తం ప్రభు. శాస్త్రిని పిలిపించండి. చిత్తం ప్రభు. శాస్త్రి గారు, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు.
చిత్తం ప్రభు. రాజు చిరకాలం జీవించును గాక. ఆసీనులు కండి. చిత్తం ప్రభు. ఎవరో యూదుల రాజు పుట్టి ఉన్నాడంట. మీ గ్రంథము పరిశీలించి వెంటనే మాకు నిజం తెలుపుము. చిత్తం ప్రభు. అవును ప్రభు, యూదుల రాజు పుట్టి ఉన్నాడని మేకా గ్రంథంలో రాసి ఉంది ప్రభు. ఇక మీరు సెలవు తీసుకోండి. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. మాకు కొంచెం ఏకాంతం కావాలి. చిత్తం ప్రభు. నేను తప్ప మరొక రాజు పుట్టటమా? అది నా సామ్రాజ్యంలో. దీనికి వెంటనే పరిష్కారమును ఆలోచించదను. తూర్పు దిక్కున చుక్కను చూసి యూదుల రాజును పూజించి మా కానుకలను అర్పించవచ్చితిమి. నేను బంగారమును, నేను బోలమును, నేను సాంబ్రాణిని కానుకలుగా అర్పించవచ్చితిమి. జ్ఞానులారా, క్రీస్తు జాడను హెరోదు రాజుకు తెలపకుడి. మీరు వేరొక మార్గమున మీ దేశముకు వెళ్ళుడి.